లోపల గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సుసి క్యాంపు మరి ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సుసి క్యాంపులో గతంలో కూడా మేము అనేక సందర్భాల్లో ఆ క్యాంపు యాజమాన్యాన్ని అడగటం జరిగింది. స్థానికులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో అడిగినాం. ఇప్పుడు కనుక కొమరయ్య గారు చెప్పినట్టు 900 మంది ఉద్యోగులకి 750 మంది స్థానికులు ఉన్నారని చెబుతా ఉన్నారు. నిజంగా కనుక అదే విధంగా మీరు కనుక ఆ లిస్టు తీసుకొచ్చి 750 మందిని కనుక నా ముందు పెట్టగలిగితే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి నేను బయటకు పోతా. ఆఖరికి ఈనాడు బ్లాస్టింగ్ చేయటానికి కూడా జార్ఖండోడు కావాలి కానీ నా గ్రామ పెద్ద వీళ్ళకి పనిచేయడు. అంటే బ్లాస్టింగ్ చేయడానికి కూడా ఈ గ్రామం నుంచి మేము మీకు పనిచేయట్లా. మీరు మా ఇక్కడ మా నిధులను మీరు దోచుకుంటూ మా భూములను మీకు మేము అప్పు చెబితే మరి ఇవాళ దేశ అభివృద్ధిలో భాగం అని చెప్పేసి మా భూములు సైతం ఎకరం ఉన్నోళ్ళు కూడా ఇవాళ మీకు మేము ఇచ్చినాం. ఇస్తే ఇవాళ భూములు త్యాగం చేసినటువంటి మా బిడ్డలను కూడా ఇవాళ మీరు గౌరవించేటువంటి పరిస్థితిలో ఈ సంస్థ లేదంటే నిజంగా చాలా బాధాకరం. ఈనాడు మేము స్పష్టంగా చెబుతున్నాం, మీరు ఆ లిస్టు పట్టుకు రండి. ఎవరైతే స్థానికేతరులు ఉన్నారో వాళ్ళకు కూడా క్లియర్గా చెబుతా ఉన్నాం, ఈ రోజు నుంచి బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి ఈడ స్థానం లేదు, ఖచ్చితంగా బయటకు పోవాల్సిందే. ఇవాళ కేవలం అధికారుల యొక్క సూచన మేరకే కొద్ది మందే ఇవాళ మీకు చెప్పిపోవటానికే వచ్చినాం. ఖచ్చితంగా ఎన్ని కోడ్ అయిపోవడంతోనే సుమారు 2 నుంచి 3,000 మంది ఈ సైట్ మీదకి వస్తాం. అందరినీ కూడా బయటకు పంపిస్తాం. మీ క్లియర్ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాం ఈ వేదికగా. దయచేసి బయట వాళ్ళందరినీ కూడా మీరు పంపించాలి. ఎందుకంటే రేజర్ల గ్రామం అంటేనే ఒక అందమైనటువంటి పర్యాటక ప్రాంతంగా ఈ గ్రామం ఉండేటిది. వీడ చక్కటి సలయేళ్ళు, మరి వాటర్ ఫాల్స్ ఎక్కడ చూస్తే అక్కడ వాటరు, మరి పచ్చని చెట్ల మధ్య అందమైనటువంటి గ్రామాన్ని ఇవాళ సింగరేణి మహమ్మారి అని చెప్పేసి ఈ దుర్మార్గమైనటువంటి సింగరేణి వచ్చి ఇవాళ మా గ్రామాన్ని హరించింది. గ్రామాన్ని హరించడమే కాదు, ఈడున్నటువంటి చిన్నారులు వృద్ధులందరికీ కూడా వీటి వల్ల పొల్యూషన్ వల్ల అనేకమైనటువంటి రోగాలు వచ్చి ఇవాళ వాళ్ళు మచ్చానికి పరిమితం అయ్యేటువంటి దుస్థితులు ఇవాళ రేజర్ల గ్రామం ఉంది. ఇవాళ రేజర్ల గ్రామ ప్రయాణికాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఈ సింగరేణి యాజమాన్యం లేదు. కేవలం వాళ్ళు డబ్బులు సంపాదించుకునేటువంటి వ్యవహారంలోనే ఇక్కడికి వచ్చారు తప్ప మా గ్రామం యొక్క ప్రజల యొక్క సంక్షేమం కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళకి అవసరం లేదు. ఇవాళ చిన్నారులు అనేక మంది ఇవాళ డాక్టర్లే చెబుతా ఉన్నారు, చచ్చబడిపోతే ఏ హాస్పిటల్ పోయినా డాక్టర్లు చెబుతున్నారు సింగరేణి పొల్యూషన్ వల్ల చిన్నపిల్లలకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు, గర్భిణీలకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు, ఇవాళ వృద్ధులకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు. అవన్నీ పట్టించుకోదు ఈ సింగరేణి యాజమాన్యం. ఆఖరికి ఇవాళ మేము భూములు కోల్పోయి అయ్యా మాకు ఒక ఉద్యోగం ఇవ్వండి, ఇవాళ మేము నిరుద్యోగులు ఉన్నాం, బతకడానికి కష్టమవుతుంది, మేము 1 ఎకరమో 2 ఎకరాలు సాగు చేసుకుని బతికేటువంటి బతుకులు మేమే జీవులు, మాకు ఉద్యోగం ఇవ్వమంటే కూడా ఇవాళ చివరికి బ్లాస్టింగ్ కూడా పనిచేయనటువంటి దుర్మార్గం మరి ఇక్కడ పనిచేస్తా ఉన్నారంటే మీ అహంకారానికి ఏందని అడుగుతా ఉన్నాం. తప్పకుండా మీ అహంకారం ఏదైతే ఉందో దాన్ని మీ మెడలు ఉంచుతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ ఉద్యమం ఆపేది లేదు. ఈ ఎన్నికల కోడ్ అయిపోయినట్టనే బిడ్డ మీరు ఎవడు చేస్తున్నాడో బయట ఎవడు చేస్తారో మొత్తాన్ని కర్రలు పట్టుకొని బయటకు పంపించే బాధ్యత కూడా నేనే ఇక్కడ తీసుకుంటా అనేది కూడా తెలియజేస్తూ ఇప్పుడు వెంటనే మీరు ఆ లిస్టు పట్టుకొస్తే మేము ఈ రోజు దీన్ని విరమిస్తాం. మీరు లిస్టు తీసుకొచ్చి ఇప్పుడు మీరు చెప్పిండ్రు 750 మంది అని, దయచేసి రమ్మనండి. ఆ 750 మంది స్థానికులు ఎవడు పని చేస్తుండో వాళ్ళు రమ్మనండి. మరి నేను పుట్టి పెరిగింది ఇదే గ్రామం, నాకు దీనికి ఆనుకోనే ఉంటుంది నా ఇల్లు. మరి నాకు తెలియనటువంటి నా అన్నదమ్ములు ఎవడు ఉన్నాడు ఇందులో 750 మంది ఈ సైట్లో ఎవడు పని చేస్తుండో కూడా నాకు కావాలి. ఇప్పుడు కొమరయ్య గారు మీడియా సాక్షి గారు మీతోనే చెప్పిండు ఆ 750 మందిని కూడా తీసుకురండి, ఎవరు పని చేస్తున్నారో చూద్దాం, చూసి దాన్ని బట్టి చేద్దాం. థ్యాంక్ యూ.